హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోరిస్ హైడ్రాలిక్ డబుల్ సిలిండర్ జాయింటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న విధంగా ఫస్ట్ సిలిండర్ అలైన్ చేసిన తర్వాత పైన రబ్బర్ క్యాప్ ఉంటుంది. అలా స్క్రూ డ్రైవర్ తోటి ఓపెన్ చేసి కొంచెం చేతితోటి స్క్రూ డ్రైవర్ తోటి వెడల్పు కానీ రబ్బర్ని ఇట్లా పైకి లాగాలి. ఇది థ్రెడ్డింగ్ ప్రొటెక్షన్ కోసం పెట్టిస్తారు. మనకి ఇది మోరిస్లో పిస్టన్ థ్రెడ్డింగే ఉంటుంది, సిలిండర్ కూడా థ్రెడ్డింగే ఉంటుంది. దానివల్ల థ్రెడ్డింగ్ ఏం డ్యామేజ్ అవ్వద్దని ట్రాన్స్పోర్ట్లో వీళ్ళు రబ్బర్ ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. చూసారు కదా వీడియోలో. ఇది థ్రెడ్డింగ్ ప్రొటెక్షన్ కోసం పిస్టన్కి అండ్ సిలిండర్ కోసం వాడుతుంది. ప్యాకింగ్ ఇట్లా వస్తుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చైన్ పుల్లితోటి లోపటి పిస్టన్కి మనకు హోల్ ఉంటుంది, అక్కడ ఒక స్క్రూ డ్రైవర్ పెట్టింది. దానికి చైన్ పుల్లితోటి హ్యాంగ్ చేసి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఓ రింగ్స్ ఉంటాయి, 2 ఓ రింగ్స్. అది నీట్గా క్లీన్ చేసి రష్ లాగా కనిపిస్తుంది కదా, అది క్లీన్ చేసిన తర్వాత మనకి క్లాంప్ ఉంటుంది, జాయింటింగ్ క్లాంప్. ఈ జాయింటింగ్ క్లాంప్ పిస్టన్కి రబ్బర్ మధ్యలో, పిస్టన్కి క్లాంప్కి మధ్యలో రబ్బర్ పెట్టాలి. రబ్బర్ అయితే కంపల్సరీ పెట్టాలి, లేదంటే పిస్టన్ పై క్రాసెస్ వచ్చి ఆయిల్ సిల్ ఛాన్స్ ఉంటుంది. దానికోసమని పిస్టన్కి మధ్యలో రబ్బర్స్ పెట్టి ఈ క్లాంప్స్ అనేది ఫిక్స్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్క్రూ డ్రైవర్ పెట్టి హోల్లో ఈ చైన్ పుల్లి హ్యాంగ్ చేసి ఇది కరెక్ట్ ఫిక్స్ అయిందా లేదా ఒకసారి చూసుకోవాలి. టైట్ కాకుండా మరి పిస్టన్ లోపలికి జారిపోద్ది, ఎందుకనేది మ్యాక్సిమం ఎంత టైట్ అయితే అంత టైట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ సిలిండర్ ఇంకో చైన్ పుల్లితో పైకి లేపి ఈ క్యాప్ అయితే ఓపెన్ చేయాలి ఫస్ట్. సేమ్ ఇది కూడా థ్రెడ్డింగ్ లాక్ ప్రొటెక్షన్ కోసం. అది కిందదేమో మేల్ వచ్చింది, ఇప్పుడు పైది ఫీమేల్ ఉంటుంది థ్రెడ్డింగ్. చూసారు కదా, పైన పైన మనకి సిలిండర్ కూడా ఒక బ్లాక్ కలర్ ఓరింగ్ ఉంటుంది. ఈ థ్రెడ్డింగ్ అనేది నీట్గా మనం కాటన్ క్లాత్ తోటి క్లీన్ చేసి ఫిక్స్ చేయాలి. ఇప్పుడు తీసిన తర్వాత పైన సెటప్ ఇలాగ ఉంటుంది. ఇది ఆయిల్ సీల్ ప్రొటెక్షన్ ఎల్లంకి ఉంటుంది. దీన్ని హ్యాంగ్ చేసుకోనికి ఇది ఒకటి ఇచ్చాడు. హౌక్కి కాకుండా మనం నార్మల్ పిస్టన్కి పెట్టి హ్యాంగ్ చేయాలి చైన్ పుల్లి. అట్లా సిలిండర్కి హ్యాంగ్లో ఉన్నప్పుడు ఈ 2 ఎల్లంకి బోల్ట్ని ఓపెన్ చేస్తే మనకి కింద అది స్పేసర్స్ అని బయటికి తీసుకోవచ్చు. ఇది తీసే ముందు కింద బేస్ అనేది కింద కూర్చొని ఉండాలి, లేదంటే పిస్టన్ తీయంగానే ఆ పిస్టన్ లోపల పడిపోతుంది. దానికోసం కింద బేస్ ఆడిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లాక్ కలర్ సిలిండర్ ఉంది కదా, దీన్ని చైన్ పుల్లితోటి పైకి లాగాలి. పైకి లాగుతున్నప్పుడు లోపలి పిస్టన్ అనేది లోపలికి దిగుతుంటుంది కిందికి. దిగుతప్పుడు మనకి అది పిస్టన్ గ్యాప్ కోసం ప్లేట్ ఉంది కదా, ఆ 2 స్క్రూల మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. అదైతే కంపల్సరీ ఉండాలి, లేదంటే పిస్టన్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. హుక్ లాగా ఉంది కదా అది. ఇది 2 స్క్రూల మధ్యలో ఉండాలి. మనకి గ్యాప్ ఇస్తాడు అక్కడ. మొత్తం పైకి లేపిన తర్వాత మనకి ఇంత స్పేస్ వస్తుంది ఇంకో క్లాంప్ వేసుకోవడానికి కింద పిస్టన్కి. ఈ పిస్టన్కి కూడా మిడిల్లో మనం సేమ్ రబ్బర్ వేసుకొని ఫిక్స్ చేసుకున్న తర్వాత చైన్ పుల్లి చిన్న చిన్న డ్రాప్ చేస్తూ పైన పిస్టన్ 90 డిగ్రీస్లో ఉండాలి. మళ్ళీ బెండ్ కానీ క్రాస్ కానీ ఉంటే మనకి థ్రెడ్డింగ్ అనేది సరిగా కూర్చోదు, మళ్ళీ తిప్పడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇది చేసేటప్పుడు మనకు మ్యాక్సిమం 3 పర్సన్స్ ఉండాలి. పైన ఒకరు సిలిండర్ని 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి, ఇక్కడ హోల్డ్ చేయడానికి ఒకరు, తిప్పడానికి ఒకరు. ముగ్గురు ఉంటే ఈజీగా అయిపోద్ది పని. కొంచెం కొంచెం ఇట్లా దింపుతూ చూసుకుంటూ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మనం కింది పిస్టన్ని తిప్పాలి. ఓకే, మనకు పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా కరెక్ట్ ఎక్కుతుందా, ఫ్రీ ఎక్కుతుందా లేదా టైట్ ఎక్కుతుందా చూసుకొని మనకు కరెక్ట్ ఎక్కితే ఇది థ్రెడ్డింగ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. లేదన్నా రాంగ్ ఎక్కిందంటే కొంచెం హార్డ్ అయితే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ లోపల థ్రెడ్డింగ్ బయట థ్రెడ్డింగ్ కొంచెం కాటన్ తోటి క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి. కాటన్ అంటే కాటన్ వేస్ట్ కాదు, కాటన్ క్లాత్ ఉంటుంది, టీషర్ట్ క్లాత్, అది వాడాలి. నెక్స్ట్ ఇట్లా టైట్ చేస్తూ ఉంటే మనకి ఫ్రీగా మూవింగ్ అనుకో థ్రెడ్డింగ్ కరెక్ట్ ఎక్కుతున్నట్టే. మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు చేతితోటి చేసి ఎడ్జ్లో మాత్రం మనకి దీని లైన్ ఉంటుంది జాయింటింగ్కి, బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా వీడియోలో, ఆ లైన్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి.
కిందది పైంది చూసుకున్నాక మనకి ఇలా జాయింట్ దగ్గర ఇట్లా ఫింగర్ పెట్టి టచ్ చేస్తే ఏదైనా రఫ్ అనిపిస్తే మనకి పవర్ ప్యాక్తో పాటు ఒక స్పేర్ పార్ట్ బాక్స్ వస్తుంది. దాంట్లో ఎంబ్రీ పేపర్ ఉంటుంది, సాల్ట్ పేపర్. దాంతో కొంచెం స్మూత్ చేయాలి. మ్యాక్సిమం హ్యాండ్ టైట్ అయిపోయిన తర్వాత మనం పైన క్లాంప్ హోల్డ్ చేసి కింది క్లాంప్ని హ్యామర్తో కొట్టినామంటే మనకి మ్యాక్సిమం ఎంతవరకు టైట్ అవుతుందో అంతవరకు వస్తుంది. ఆ బ్లాక్ కలర్ అనేది మ్యాచ్ అవ్వాలి. 2-3 mm, మ్యాక్సిమం 5 mm డిఫరెన్స్ ఓకే. అంతకంటే ఎక్కువ ఉందంటే మనం మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయాలి. లేదంటే జాయింటింగ్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే సౌండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ బయట సిలిండర్కి కూడా. ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా సిలిండర్కి, దీనికి పైన దానికి ఓరింగ్ ఉంది చూడండి. సేమ్ ఇది కూడా సేమ్ క్లాంప్లో కింద హోల్డ్ చేసి పైన దానికి పట్టుకొని థ్రెడ్డింగ్ అంటే 90 degrees సిలిండర్ అంటే స్ట్రేట్గా ఉండాలి. కింద సిలిండర్ పైన సిలిండర్ స్ట్రేట్గా ఉన్నప్పుడే మనకి ఇట్లా ఫ్రీగా చేతితో మూవ్ అవుతుంది. ఇప్పుడు పైన సిలిండర్ అనేది మనకి కిందది పైనది ఇట్లా స్ట్రేట్గా పట్టుకొని పైనది ఇట్లా తిప్పుతూ ఉండాలి. మ్యాక్సిమం హ్యాండ్ టైట్తో అంటే చేతితోటి ఎంతవరకు వీలైతే అంతవరకు చేయాలి. మనకి దీని మీద నెంబరింగ్ ఇస్తాడు. నెంబరింగ్ అయినా వైట్ కలర్ పెయింట్ అయినా ఇస్తాడు, ఎక్కడ వరకు టైట్ ఫుల్ టైట్ అనేది. దీంట్లో అయితే నెంబరింగ్ ఇచ్చాడు. ఇట్లా మ్యాక్సిమం చేతితోటి మనకి ఎంతవరకు టైట్ అయితే అంతవరకు చేసేయాలి. చేసిన తర్వాత మనం ఓకే ఫ్రీగానే ఎక్కుతుంది అన్నప్పుడు మనం హ్యామర్ యూజ్ చేసి ఫుల్ టైట్ చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి సింపుల్గా ఇలా డబుల్ సిలిండర్ అనేది జాయింటింగ్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సీరియల్ నెంబర్ మ్యాచ్ అవ్వాలి, అలైన్మెంట్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ పొజిషన్లో 90 degrees ఉన్నప్పుడు మనకి ఇట్లా ఫ్రీగా హ్యాండ్ టైట్ చేయితోటే మోగుతుంది. మ్యాక్సిమం లాస్ట్ ఎడ్జ్లోకి వచ్చిన తర్వాత హ్యామర్ చేసి ఫుల్ టైట్ చేస్తే అయిపోతుంది. ఇలాంటి టెక్నికల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి లాస్ట్లో చూపిస్తాను అది మ్యాచ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. చూసారు కదా 37 నెంబర్, ఇది ఎగ్జాక్ట్ మ్యాచింగ్.